అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు బాగుంటే మేము బాగుంటాం. ఏంటబ్బా ఫేస్ కనిపించట్లేదు అనుకుంటున్నారా? పాపం మా అక్కని డిస్టర్బ్ చేసా. ఫేస్ ఎందుకు కనిపించలేదు అంటే చూడండి. ఇది ట్రెండింగ్ అవుతా ఉంది కదండి. దానికి ఇది మా అక్క కొనుక్కుంది. అక్క నువ్వు కొనుక్కున్నావా? నేను కొనుక్కున్నా. నాకు కాదండి, మా పాపకు కొనిచ్చాను. సరే అది మా పాప ఆల్రెడీ ఇంతకు ముందు అడిగింది. చాలా సంవత్సరం ముందు అడిగింది. అబ్బాయి ఎందుకు లేవేష్ అసలు వాడదు, ఒక్క రోజు కూడా వేసుకోదని అనుకున్నా. ఓకేనా? దాని తర్వాత మా అక్కకి చూపించి ఆ రోజు అక్కడ ఎక్కడంటే ఇక్కడ నుంచి కాదు, ఎక్కడో తమిళనాడు ఎక్కడో అక్కడ చూసింది. వద్దులేరా ఎందుకు వేస్ట్ అయిపోద్ది, వాడదు పెట్టదు అన్నది. సరే ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నాం. కనీసం ఒక 1 hour కూడా వేసుకోవదాన్ని. వేసుకోవట్లేదు, ఇంట్లో వాడుతా ఉంది. స్కూల్కి వేసుకోమండి, అట్టేసుకోవాలి స్కూల్కి అంటుంది. వేసుకోవట్లేదు, ఇంట్లో మాత్రం బాగా ఆడుతుంది. పోయేటప్పుడు బొమ్మకి వేసేసిపోతుంది, దీన్ని వచ్చి మళ్ళీ తీసుకొని మళ్ళీ ఆడద్ది. అది దాన్ని నొక్కుతా ఉంటది. నొక్కుంటా భలే ఉంటది ఇది నొక్కుంటుంటే. మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఏమన్నా కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వదలాల దాన్ని, అప్పటికి అది ఏమంటారు స్కిప్ చేసా. అబ్బా వదలట్లేదు. ఇంకోటి వచ్చి ఇది ఈరోజు డే 24. డే 24 అండి. ఈరోజు 8 lakhs ఛాలెంజ్ 24, డే 23 నిన్న. ఈరోజు డే 24. మనం స్టార్ట్ చేసేద్దాం. చూసుకుందామా? అనిపించట్లాగు 67 60 మొత్తానికి 67 60. నిన్నటి మీద 100 grams తగ్గింది. పెరిగాను. పెరిగావు. సారీ 30లో ఉన్నా. మా అక్క ఇది పెట్టుకొని రాసుకుంటా ఉంది. 67 60 నిన్నటి మీద 200 grams పెరిగేసింది. అదేలే, పెరుగుతా ఉంటాం తగ్గుతా ఉంటాము. ఓకేనా? ఇప్పుడైతే మనం టీకి వెళ్ళిపోదాం. మా ఊర్లో వాన పడతా ఉందండి. ఫుల్ డిక్లేర్ ఇచ్చున్నారు, నెల్లూరు ఇటు సైడ్ అంతా తుఫాను రాబోయే రోజుల్లో అని. ఈ వీడియో చాలా రోజుల తర్వాత వస్తుంది నాకు తెలిసి. ఈ వీడియో వచ్చినప్పుడు వానలు ఉండకపోవచ్చు. ఈరోజు వాన పడుతుంది. మా ఇంట్లో చికెన్. ఈరోజు మా ఇంట్లో చికెన్. ఆ చికెన్ కూడా చూపిస్తా వీడియో అయ్యే లోపల. మా అమ్మ భలే చేసింది. ఉల్లగడ్డ ఫార్మాలిటీకి వేసింది ఒకటి అంతే. ఇప్పుడు పడుతుంది చికెన్ చల్లగా వేడివేడిగా చికెన్ వేస్తాను. మళ్ళీ నేను కొంచెం చికెన్ ఎత్తి పెట్టుకున్నా, దాన్ని పకోడా చేసుకుంటాడు. ఓకే, డైట్ స్టార్ట్ చేసేస్తుంది. ఏమో పొగలు కక్కుతున్నాయి. ఇంత వేడి వద్దంటే మాకు తినట్లే. అమ్మ వేడిగా ఉన్నాయి. ఇంకో వే పోసుకో. పోయి. అమ్మో బాగా వేడి వచ్చేసింది. ఎప్పటికి తాగాలక్క? షిమ్ములో పెట్టి రావాలి. అంత తగ్గింది ఫస్ట్ నుంచి. మొత్తం క్లారిటీగా వస్తుంది ఒక వీడియో, మీరు చూస్తూ ఉండండి. బాగా వేడిగా ఉన్నాయి. హలో అండి, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ కదా. వీడియో వచ్చేది గుడ్ ఈవినింగ్, ఇదైతే మార్నింగ్. మా అక్క చూడండి దాన్ని పెట్టుకునే ఉంది. మా పాప కంటే మా అక్కే ఎక్కువ వాడింది ఈరోజు దాన్ని. మా పాప 1 గంట వాడుతుంది అంతే, తర్వాత వాడదు. అసలు దానికోసం భలే తిరిగాము. ఆన్లైన్లో చూస్తే విపరీతంగా రేట్లు ఉన్నాయి. మొత్తానికి బయటే తీసుకున్నామండి. తిరిగి దొరికింది ఒక దగ్గర, తీసేసుకున్నాం. నాకు తెలియదు, మేము ఇద్దరం పోతున్నాం బండిలో. మా తమ్ముడు గమనించేస్తాడు, ఒక షాప్లో ఉన్నింది. నీట్గా ఆపేసి కాలిపోయింది అన్నాడు. ఫ్లోలో పెట్టేసుకున్నా. పల్లె వేడున్నాయి, తోలు ఊడొచ్చేస్తుంది. మా అక్క చూడండి, నేను బాగున్నాయి. నిన్న వీడియోలో బాగున్నాయి, ముటక్కని మింగేసాం. మరి అంత చల్లగా ఏమి మనకి పొట్టలో ఉన్న కొవ్వు అన్ని కరుగుతాయి చెప్పండి.
అందుకని చెప్పి కొంచెం వేడి ఉండాలిరా అన్న, మరి ఇంత వేడి వద్దులేండి మళ్ళీ. పొట్టలో వేడి కరిగితే పర్లా, నాలుగు కరిగిపోద్ది వేడికి. ఓకే, తర్వాత చూద్దాం. వాటర్ మాకు కొలత అవతల ఉంది. ఇరుక్కుపోయింది ఇది. మాకు ఇప్పుడు అది అమృతం లాగా ఉంటుంది, ఎందుకంటే టిఫిన్ తినదు కాబట్టి. అబ్బా సూపర్. ఓకే అండి, మొత్తానికైతే 200 గ్రాములు అయితే పెరిగాను. 200 గ్రాములు పెరిగాను అనేది పక్క మాట అండి, అసలు తగ్గడం అనేదే పెద్ద మాట. అసలు నేను మార్నింగ్ మా అక్క చూస్తుందంట, నిన్నటి మీద 300 గ్రామ్స్ తక్కువ ఉంది, ఈ లోపల ఎందుకో మళ్ళీ వాటర్ ఏదో తాగింది, దానివల్ల పెరిగిందంట. మార్నింగ్ నేను చూసుకున్నాను రా 67 30 ఉంది అన్నది పాపం. కానీ అయినా చూస్తే 67 600 ఇంకా 300 గ్రామ్స్ ఎక్స్ట్రా వచ్చేసింది. దాహం వేసి నీళ్ళు తాగేసా ఒక బాటిల్, దానివల్ల సరే ఇంకా అంతసేపు నేను ఉండలేక తాగేసాను. మనకు తెలుసు కదా మన వెయిట్ ఏంటనేది. అది మొత్తానికైతే తగ్గడం అనేది చాలా హ్యాపీగా ఉంది నాకు. అసలు తగ్గతానా అని నేను అనుకోలేదు అసలు. ఎక్కడ తగ్గుతాను చెప్పండి, బాగా తినేవాళ్ళమే, తగ్గలేం కదా అన్నీ ఆపుకొని. కానీ కరెక్ట్గా చూద్దాం, ఇంకా ఉంది కదా నెల రోజులు, నెలకి ఇంకా 6 రోజులు 7 రోజులు ఉంది. తర్వాత మీకు క్లారిటీ వస్తుందండి, వీడియో మొత్తం డీటెయిల్ గా చెప్తాను. ఓకేనా? తగ్గడం అయితే చాలా బాగా జరుగుతుందండి. అంటే వెయిట్ గురించి ఏమో కానీ మనిషి పరంగా కూడా సన్నగా అవుతున్నాను నేను. ఫ్యాట్ మొత్తం పొట్ట అయితే అసలు ఏం లేదండి. అది కూడా మీకు లాస్ట్ వీడియోలో మొత్తం నా బాడీ అంతా చూపిస్తాను. మీకు ఫస్ట్ వీడియో చూసుంటారు కదా, లాస్ట్ వీడియోలో చూపిస్తాను నా పొట్ట మొత్తం నేను. ఓకేనా? చాలా హ్యాపీ దీనికి. ఓకే, ఇదండి వీడియో. వీడియో నచ్చితే బాయ్.